బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ వంట చేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది తనూజ్ అనే చెప్పాలి. ఈ విషయం మేం చెప్తుంది కాదు, మీరు కూడా చూసే ఉంటారు. బిగ్ బాస్ హౌస్లో మొదటి రోజు నుంచి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెట్టినా సరే ఎప్పటికప్పుడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా వంట చేసి చాలా మంచిగా పెడుతుందనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే ఎప్పుడు చూసినా దువ్వాడ మాదిరి తనూజ్ అని టార్గెట్ చేస్తుందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనూజ మధ్యాహ్నం 12 గంటల వరకు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా దోశలు వేసి పెట్టి ఆ తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వచ్చింది. ఇక ఇందులో భాగంగానే జస్ట్ స్నానానికి వెళ్ళి 10 మినిట్స్ అయిందట. అయితే బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఆమె దువ్వాడ మాదిరి తనుజని చూసి తనుజ నువ్వు అర్జెంటుగా వచ్చి ఇక్కడ రైస్ పెట్టు అని అంది. దీంతో తనుజ నేను ఇప్పుడేనండి వచ్చాను, ఫ్రెష్ అయ్యి జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా అవ్వదు, మీరు అప్పుడే పనులు చెప్పేస్తారేంటి, రైస్ పెట్టడం ఏమన్నా పెద్ద బ్రహ్మ విద్య, మీరు పెట్టచ్చు కదా, ఎలాగో కిచెన్లోనే కదా ఉన్నారు అంటే ఇది నా పని కాదు, ఎప్పుడు రైస్ నువ్వే కదా పెడతావంటే నేను ఫ్రెష్ అయ్యాను కదా, మళ్ళీ దానికి ఎందుకు అంత ప్రాబ్లం, సో మీరు పెట్టేస్తే గొడవ ఉండదు కదండి, కావాలంటే మీ డ్యూటీ ఎక్స్ట్రా నేను చేస్తానులేండి రేపు అంటే అబ్బాబ్బే నువ్వు చెప్పినప్పుడల్లా నేను చేయడానికి ఏమన్నా నీ ఇంటి మనిషిని అనుకుంటున్నావా, కాదు కదా, సో నేను చెప్పింది నువ్వు చెయ్యి, నువ్వు చెప్పింది నేను చేయను, ఆయన రైస్ పెట్టే డ్యూటీ నీదే కదా అంటూ ఆర్డర్ వేయడంతో తనుజ బర్నీకి చెప్పింది, చూడండి నాన్న ప్రతిసారి కూడా ఆవిడ కావాలనే చేస్తుంది, ఆమె మాట వినకపోతే ఏదో బెదిరిస్తున్నట్టు ఇది చేస్తుంది అంటే సరే మా పెట్టేసే ఒక్కసారికి ఆవిడతో డిస్కషన్ ఎందుకు అంటే ఈలోగా పాపం తనుజ చేసేదేమీ లేక ఆవిడతో వాదించిన బొక్క అనుకుందో ఏమో మొత్తానికి హెయిర్ పాపం పైకి ముడు పెట్టుకొని వెళ్ళి రైస్ పెట్టింది. అయితే అక్కడి నుంచి రైస్ పెడుతుంది కదా, అక్కడితో వదిలేచ్చు కదా, మాదిరి సోఫాలో కూర్చొని సెటర్లు వేస్తుంది. ఎప్పటికైనా ఏదైనా సరే నేను చెప్పింది ఫైనల్ అవుతుంది, అది బయటన్నా బిగ్ బాస్ హౌస్ లో అంటూ కాంట్రవర్సీ డైలాగ్ లేస్తుంది మాదిరి. దీంతో తనుజ అంది, అది మీరేదో గొప్పగా ఫీల్ అవుతున్నారు, మీ ముందు ఒకలా ఉన్నా మీ వెనకాల తిట్టుకుంటారండి, అది మర్చిపోకండి, ఈ రోజు నేను తగ్గి రైస్ పెడుతున్నాను అంటే అది కేవలం మీకోసం కాదు, మా నాన్న చెప్పాడని పెడుతున్నానంటూ ఒక్క మాటతో మాధురి నోరు ముయించిందని చెప్పాలి తనుజ. ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్ లో మాధురిని ఎందుకు తీసుకొచ్చారో అనేది అర్థం కావడం లేదు. మనకే కాదు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా తలపట్టుకుంటున్నారు. మరి మొత్తానికి తనుజని టార్గెట్ చేస్తున్న దువ్వాడ మాధురిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.